ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరులకు, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, సంఘం అంతటికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం స్త్రీల ఆదివారంగా జరుపుకుంటున్నాము. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము 2వ రాజుల గ్రంథంలోంచి మన వాక్య భాగం తీసుకున్నాము. మన వాక్య అంశము హుల్దా గురించి మనం ఈ కొద్ది నిమిషాల్లో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ హుల్దా అంటే ఎవరు? ఆమె ఎక్కడ మనం ఈ వాక్య భాగంలో మనం ఎక్కడ చూస్తున్నాము? ఆమె గురించి ఏం తెలుసుకుందాము? ఆమె యొక్క లక్షణాలు ఏంటి? ఆమె నుంచి మనం మన జీవితంలో ఏ విధంగా మనం అన్వయించుకోవచ్చు, ఏ విధంగా మనం మార్చుకోవాలి మన జీవితాలు అనే ఈ 4 అంశాల గురించి మనం విపులంగా ధ్యానం చేద్దాం. ముందుగా అసలు ఈ హుల్దా అంటే ఎవరు అనేది మనం చూద్దాం. హుల్దా అనేది మాట హిబ్రూ పదం అనగా దీన్ని లెమ్మా అనే హిబ్రూ పదం నుంచి తీసుకొనబడింది. లెమ్మా అంటే కొనసాగటం లేదా సరి చూసుకోవటం, నిలకడగా నిలిచిపోవటం లేదా కొనసాగటం అని ఈ మాటకు ఒక అర్థం. ఈ హుల్దా ఒక ప్రవక్తి. ఎక్కడ ఏ టైంలో ఉంది అని అంటే యోషియా రాజు కాలంలో, యూదా రాజైన యోషియా కాలంలో క్రీస్తు శకం 7వ శతాబ్దంలో 7వ సంవత్సరం చివరి లో యెరూషలేంలో ఈమె కాపురస్తురాలు. 2వ భాగమైన యెరూషలేంలో ఈమె నివసిస్తూ ఉండేది. ఈమె షల్లూము భార్య. షల్లూము అని అంటే ఈ రాజు దగ్గర వస్త్రశాలకు అధికారి అయి ఉండేవాడు. వస్త్రశాల అంటే రాజు యొక్క ధరించే వస్త్రాలన్నిటికీ దాన్ని అంటే మనం ఇప్పుడు మన విధంగా చెప్పుకోవాలంటే కాస్ట్యూమ్ డిజైనర్ అంటారు కదా. సో ఆ విధంగా కాస్ట్యూమ్ డిజైనర్ అనుకోవచ్చు. ఆ వస్త్రశాలకు వార్డ్రోబ్కి అంతటికి అధిపతిగా ఉండేవాడు అనమాట. అంటే ఒక రాయల్ కింగ్డమ్లో అదే రాయల్ ఏరియాలో కింగ్డమ్లో ఒక మంచి అధిపతిగా ఉన్నాడు. అంటే ఆ పెద్ద ప్లేస్లో ఉన్నాడు ఈయన షల్లూము. ఆ షల్లూము యొక్క భార్య ఈమె హుల్దా. అదిగా మెయిన్గా మనం చూసుకున్నాం. ఆ తర్వాత ఈమెకున్న లక్షణాలు ఏంటి అని అంటే ఈమె ఎవరు? ఈమె చెప్పడానికి ఒక ముందే స్టార్టింగే చెప్తారు, ప్రవక్తి ఈమె అని ఒక విధంగా చెప్తున్నారు. ఈమె ఒక ప్రవక్త అంటే దేవుని వాక్యాన్ని ప్రవచించేవాడు. సో ప్రవక్తి మేల్ అండ్ ఫీమేల్. సో దేవుని వాక్యాన్ని ఆ రోజుల్లో ముందుగా ఎవరైతే అంటే ముందు జరగబోయే విషయాలన్నిటినీ ప్రవచించే వాళ్ళని ప్రవక్తలు అనేవాళ్ళు. ఆ కాలంలో మనం చూసినట్లయితే యెరూషలేం కాలంలో ఆ టైంలో ఉన్న ప్రవక్తలన్నీ చుట్టుపక్కల జరిగే వాక్యాల నుంచి, సన్నివేశాల నుంచి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెయ్యాలనుకుంటున్నాడు అనే దాని విషయం మీద వీళ్ళు ప్రవచిస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఈమె కూడా ఒక ప్రవక్తిగా ఉండింది. అలాగే అదే కాకుండా అక్కడ ఉన్న యూదా స్త్రీలకు ఒక పాఠశాలను పెట్టి యూదా స్త్రీలకు కానీ అక్కడ ఉన్న తల్లులకి, వాళ్ళ కుమార్తెలకి అంటే మెయిన్గా ఈ లేడీస్కి వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండేది. మనకి పాత నిబంధన ప్రకారం ఏంటి, పురుషులు మాత్రమే దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. సపరేట్ ప్లేస్లో స్త్రీలు దేవుణ్ణి పూజించేవాళ్ళు. మొత్తం దేవాలయం లోపలికి మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళకి ఒక తెర భాగం ఆలయం ప్రాంగణంలో మాత్రమే స్త్రీల వరకు ఉండేవాళ్ళు. సో ఆ స్త్రీలకి ఈమె వాక్యాన్ని బోధిస్తూ దేవుని వాక్యంలో వాళ్ళని నడిపిస్తూ ఉండేది. అది ఈమె పని. ఇదే కాలంలో ఈ హుల్దా యొక్క కాలంలోనే మనకి సమకాలీకులు ఎవరు అనంటే ఇర్మియా ప్రవక్త, జెఫన్యా ప్రవక్త. వీళ్ళిద్దరూ కూడా ఈమె కాలంలోనే సమకాలీకులు. సో వీళ్ళందరూ ఒకే కాలంలో ఉన్నవాళ్ళు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనకు తెలుసుకున్నది ఏంటి అని అంటే ఈమె హుల్దా ఒక పెద్ద హై పొజిషన్లో ఉన్న ఒకతని భార్య, షల్లూము యొక్క భార్యగా ఉంది, ప్రవక్తిగా ఉంది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ స్త్రీలని ఉత్తేజపరుస్తూ వాళ్ళని దేవుళ్ళలోకి నడిపిస్తున్న ఒక స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం ఈమెని. తర్వాత ఈమెకి ఇంకో విధంగా ఏమి చెప్పుకోవచ్చు అని అంటే తాల్మడ్ గ్రంథం ప్రకారం
ఏం చెప్తున్నారంటే ఈమె ఎఫ్రాయిము తెగకు చెందిన జాషువా యొక్క వంశస్థురాలు అని చెప్పి ఈమెను చెప్తున్నారు. ఈమె అలాగే ఆ వంశస్థురాలు కాబట్టి ఈమె ఇర్మియాకు బంధువు వరుస కూడా అవుతుంది. ఇర్మియా ఈమె బంధువులు అని కూడా ఒక విధమైన సంబంధం ఉంది. ఎలా అంటే మామూలుగా ఇర్మియా ప్రవక్త లేవి తెగకు చెందిన అహరోను వంశంకు సంబంధించిన వాడు. అది తండ్రి వైపు నుంచి హిల్కియా యొక్క కుమారుడు, అది తండ్రి వైపు. తల్లి వైపు చూస్తే తల్లి వైపు జాషువాకి కొడుకుగా, జాషువా యొక్క వంశకుడుగా ఉన్నాడు. సో ఆ విధంగా చూస్తే ఈ ఇద్దరు జాషువాకి వాళ్ళు వంశకునికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇద్దరు బంధువులు అవుతారు. ఇర్మియా, హుల్దా కూడా ఇద్దరు బంధువులు మాత్రం. సో ఇద్దరు దేవుని వైపు నడిపించేవాళ్ళు, ఇద్దరు ప్రవక్తలుగా ఉంటూ ఉన్నారు. ఇది క్లుప్తంగా ఒక హుల్దా యొక్క పరిచయం. ఈ 4 మాటలు హుల్దా గురించి మనం తెలుసుకున్నాం. మనకి అసలుకి ఎక్కడ కనిపించింది మనం హిస్టారికల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం అసలుకి ఈమె ఎందుకు వచ్చింది, మనకి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఆమెను చూస్తున్నాము అని మనం చూసుకున్నట్టయితే ఈమె గురించి 2 చోట్ల మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిగా ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగము 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అదే వాక్య భాగాన్ని మళ్ళీ మనకు దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనకు సేమ్ ఇదే వాక్యం మనకు అక్కడ కనిపిస్తుంది. 34వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయంలో మనకు 22 నుంచి 28 వచనాలలో మనకు అక్కడ కనిపిస్తుంది. వద్దండి, సేమ్ వాక్యం ఇదే కండెస్ట్ మనకు అక్కడ కూడా అంటే ఈ 2 చోట్ల మనము హుల్దా మనల్ని చూస్తున్నాం. అసలు ఈమె ఎందుకు వచ్చింది, ఈ భాగంలోకి మనం చదువుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కొంచెం ముందుగా వెళ్ళి చారిత్రక నేపథ్యం మనం చూసినట్లయితే అసలుకి ఎందుకు వచ్చింది అనేది మనకు కొంచెం అర్థమవుతుంది. చరిత్రను గమనించినట్లయితే మనకి తెలుసు, ఇశ్రాయేలు మొత్తం ఎన్ని తెగలు, మొత్తం 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయినాయి, 2 గోత్రాలు ఒకవైపు. సో యూదా గోత్రంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజు ఎవరు అని అంటే ఆ టైంలో యోషియా అనేవాడు. మనకి 22వ అధ్యాయం మొదటి భాగంలో మనకు కనిపిస్తుంది. యోషియా ఏలన ఆరంభించినప్పుడు అని మొదలవుతుంది 22వ అధ్యాయం మొదలు. ఇతను ఆమోను కుమారుడు. ఆమోను ఎవరు? మనష్షే కొడుకు. మనష్షే హిజ్కియా కొడుకు. హిజ్కియా అందరికీ ఐడియా ఉంటాడు, హిజ్కియా అందరికీ తెలుసు కదా. హిజ్కియా యొక్క కొడుకు మనష్షే. మనష్షే యొక్క కుమారుడు ఆమోను. ఆమోను యొక్క కుమారుడు ఈ యోషియా. సో ముని మనవడు అవుతాడు, హిజ్కియాకి ముని మనవడు. ఈ మధ్యకాలంలో హిజ్కియా అందరికీ తెలిసిన ఆయన ఎంతో దేవభక్తి కలిగినవాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన ఏం చెప్తే అది చేస్తూ వచ్చినవాడు. కానీ ఆయన కొడుకు ఎవరు మనష్షే కానీ ఆమోను కానీ ఇద్దరు దేవుని వైపు నడవలేదు. వాళ్ళిద్దరూ దేవుని విసర్జించి విగ్రహారాధనకి లోబడ్డారు. విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు, దేవుణ్ణి మర్చిపోయారు. కాబట్టి దేవుడు తొందరగా వాళ్ళని తీసేసుకున్నారు. సో ఆమోను తర్వాత ఆమోనుకి పుట్టినవాడు ఈ యోషియా. ఆమోను చనిపోయిన వెంటనే ఈ యోషియా 8 సంవత్సరాల ప్రాయంలోనే రాజ్యాన్ని పరిపాలించడానికి కూర్చున్నాడు. సో 8 సంవత్సరాలు చాలా చిన్నవాడు కదా, బాలుడైన వాడు, చిన్నవాడు కాబట్టి అతనికి ఏమీ తెలియదు. ఆ ఏమీ తెలియని వయసులో అతను ఏం చేశాడంటే తన్ని ఎవరు పెంచారు, ఇక్కడ యాజకులైన హిల్కియా దగ్గర మనకు ఫస్ట్ మనం చూస్తున్నా 14వ వచనంలో యాజకులైన హిల్కియా అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధాన యాజకుడు అహీకాము, ఈ హిల్కియా వీళ్ళ దగ్గర అతను పెరిగాడు. తర్వాత అక్కడ అదే టైంలో హుల్దా కూడా అక్కడే ఉండేది కాబట్టి, ఆ రాజమందిరంలోనే ఉండేది కాబట్టి హుల్దా కూడా ఈ బాబుని పెంచుతూ వచ్చింది. అంటే దేవుని వాక్యం బోధిస్తూ వచ్చింది కాబట్టి ఇతను వాళ్ళ తండ్రి తాతలాగా కాకుండా ముత్తాతలాగా దేవుని యందు భయభక్తులు కలవాడుగా పెరిగాడు. అప్పటి నుంచే దేవుని వైపు నడుస్తూ ఉన్నాడు. తన గ్రాడ్యువల్గా పెరిగి పెద్దవాడైనప్పుడు తన 18వ ఏట వచ్చినప్పుడు ఈ దేవుని మందిరాన్ని బాగు చేయాలన్న జ్ఞానం అతనికి తెలుసు. సో దేవుని మందిరాన్ని బాగు చేయాలి, సో మరమ్మతులు చేయడానికి మొదలుపెట్టాడు. తన 18వ ఏట అరౌండ్ క్రీస్తు పూర్వం 621వ శతాబ్దం ఆ టైంలో ఈ మరమ్మతులు మొదలుపెట్టాడు. ఆ మరమ్మతులు మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ
మొత్తానికి తిరగదోడుతున్నారు. ఉన్న ఎన్ని దేవాలయాన్ని అంతా శుభ్రపరుస్తూ బాగు చేస్తూ. ఎందుకంటే అప్పటి వరకు దేవాలయంలో దేవుని వాక్యం మరుగయింది. దేవాలయంలో జరిగే బలులు యాగాలు ఏమీ జరగలేదు. మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది వాళ్ళ నాన్నగారు కానీ తాతగారి టైంలో కానీ. కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ మొత్తం మొదలు పెట్టడానికి మళ్ళీ తిరిగి పునః ప్రారంభించడానికి మొదలుపెట్టారు. ఆ టైంలో ప్రధాన యాజకుడైన ఈ హిల్కియాకి ఒక గ్రంథం దొరికింది. మనకి ఇదివరకు బైబిల్ అంటే మొత్తం కలిపి ఉంటుంది, కానీ ఇదివరకు మోషే ధర్మశాస్త్రం విడిగా చుట్టలుగా మనకి ఒక చుట్టలాగా వాళ్ళకి దొరుకుతుంది. సో ఈ మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఒక చుట్ట వాళ్ళకి దొరికింది. అది గ్రంథం దొరికిందని చెప్పి తీసుకొని రాజు దగ్గరికి వెళ్తే రాజు ఎవరిని చదవమన్నాడు, అక్కడ శాస్త్రి ఉన్న షాఫానుకి ఆజ్ఞాపిస్తాడు. శాస్త్రి అయిన షాఫానికి దానికి చదవమని ఆజ్ఞాపిస్తే దాంట్లో ఉన్న ధర్మశాస్త్ర భాగంలో ఉన్న అదంతా వచనమంతా వీళ్ళు చదవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ వాక్యం చదివారో అది విన్న యోషియా చాలా బాధపడ్డాడు. తన వస్త్రాన్ని చింపుకొని ఎందుకు ఇంత అంటే ఆ వాక్య భాగంలో ఒక భయంకరమైన నిజం దాగుంది. అది ఏంటి అని అంటే వీళ్ళని దేవుని యొక్క కోపం ఉగ్రత కనిపిస్తూ ఉందన్నమాట. సో ఆ ఉగ్రతానికి భయపడి యోషియా తన వస్త్రాలని చింపుకొని తన కన్నీళ్ళు విడిచి దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఈ వాక్య భాగం ఏంటి, ఉద్దేశం ఏంటి క్లియర్గా చెప్పమని తన సైన్యాన్ని అంతటిని, యాజకుల్ని, శాస్త్రుల్ని అందరినీ కలిపి ప్రవక్తల దగ్గరికి పంపించాడు. అంతే కదా. ఎవరైనా మనకి ఏదైనా కావాలి, మనకు భయపడినప్పుడు మనం ముందు ఎవరి దగ్గరికి వెళ్తాం? పాస్టర్ గారి దగ్గరికి వస్తాం. మనకు భయంగా ఉంది, మాకు ఇలా కీడు జరగబోతుంది, మన కోసం ప్రార్థన చేయమని మనం అక్కడికి వెళ్తాం. సో వాళ్ళు కూడా ఎక్కడి దగ్గరికి వెళ్తారు? ప్రవక్తల దగ్గరికి వెళ్తారు. సో ఆ టైంలో వాళ్ళకి దగ్గరగా ఉన్నది ఎవరిక్కడ? హుల్దా అక్కడ ఉన్నది కాబట్టి హుల్దా దగ్గరికి వీళ్ళని పంపించారు. ఆ టైంలో ఇర్మియా కూడా ఉన్నాడు కదా. మరి ఇర్మియా దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? మనకు ముందే చెప్పుకున్నాం, సమకాలికులు. జెఫన్యా, ఇర్మియా అందరూ సమకాలికులు. అయినా కూడా ఈయన మెయిన్ ఈమె దగ్గరికే పంపించాడు. ఒకటి మెయిన్ కారణం, ఆమె దగ్గరలో ఉంది, ఎప్పుడు దేవాలయానికి దగ్గరగా ఉంటుంది, అక్కడే ఉండి నివసిస్తుంది కాబట్టి. అండ్ చిన్నప్పటి నుంచి హుల్దా యోషియాని పెంచి దేవుని వాక్యంలో నడిపించింది కాబట్టి ఆమె గురించి ఆయనకు తెలుసు. ఆమె దేవుని వాక్యాన్ని తప్పకుండా విశదీకరిస్తుందన్న నమ్మకంతో మేబీ పంపించి ఉండొచ్చు. అది ఒక కారణం కావచ్చు. లేదు, ఇంకొకటి కారణం ఏంటి అని అంటే ఆ టైంలో ఇర్మియా అక్కడ లేడు, యెరూషలేంలో లేడు. మరి ఎక్కడున్నాడు అని అంటే అదే టైంలో మనకి ఈ 10 తెగల వాళ్ళు ఉన్నారు కదా, ఉత్తరం వాళ్ళు, వీళ్ళందరినీ అశూరియుల రాజు వాళ్ళని చెరగొట్టుకొని తీసుకెళ్ళిపోయి బందీలుగా చేశారు. అక్కడ బందీ గృహంలో ఉన్న ఆ చెరబట్టుకొని ఉన్న యూదులందరినీ భయపడుతుంటే దేవుడు మిమ్మల్ని మర్చిపోలేడు, తప్పకుండా మళ్ళీ మీరు యెరూషలేంకి తిరిగి వస్తారు అని ప్రవచనం చెప్పటానికి ఇర్మియా అక్కడికి వెళ్ళాడు. సో ఆ సమయంలో ఇర్మియా ఇక్కడ లేడు కనుక ఇక్కడ మిగిలింది ఎవరున్నారు? ఇక్కడ హుల్దా మాత్రమే. సో ఆ విధంగా కూడా కావచ్చు హుల్దాని వీళ్ళు కాంటాక్ట్ చేయడానికి. సో ఏదైతేనేమి ఒక స్త్రీ ప్రవక్త దగ్గరికి వీళ్ళందరూ కలిసి ఈమె దగ్గరికి వచ్చి ఆమెని దేవుని యొక్క వాక్యాన్ని బోధించమని, ఆ మర్మాన్ని తెలియజేయమని, ఏం చేయాలో అడగటానికి వీళ్ళందరూ ఆ సైన్యం అంతా కూడా తిరిగి వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఇది మొత్తానికి మనకు తెలిసిన ఈ హిస్టారికల్ అంటే ఒక చారిత్రక నేపథ్యం ఏం జరిగింది అనేది తెలుసుకున్నాం. సో ముందుగా మనం ఏం చూసాము? మొట్టమొదటిగా హుల్దా అంటే ఎవరు, ఆమె ఏం చేస్తుంది అనేది చూసాము. ఆమె మనకి బైబిల్లో ఎక్కడ కనిపిస్తుంది, ఆమె యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి అనేది చూసాం కదా. ఇప్పుడు ఆమె యొక్క గుణగణాలు ఏంటి, ఆమె దగ్గరికే ఎందుకు వీళ్ళని పంపించాడు అనేది చూద్దాం. సో ఆమెను ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు, ఆమె యొక్క గుణాలు ఏంటి, ఆ గుణాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, మనం ఏ విధంగా మన జీవితానికి అన్వయించుకోవచ్చు అనేది ఒకటిసారి చూద్దాం. సో మొట్టమొదటిగా ఆమె యొక్క క్వాలిటీ ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి, ఆమె క్వాలిటీ ఏంటి అని అంటే మొట్టమొదటిగా ఆమె పరిశుద్ధురాలు. ఆమె చాలా పవిత్రమైన స్త్రీ, పరిశుద్ధురాలు. ఎందుకు అనంటే ఆ సమయం ఇందాక అనుకున్నాం కదా, అది ఎలాంటి కాలంలో ఉన్నారు? అక్కడ మొత్తం చుట్టూత విగ్రహారాధన కాలంలో ఉన్నారు.
దేవాలయం అంటే వాళ్ళు అసలుకి మర్చిపోయారు. దేవుడు యెహోవా దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలకి పూజిస్తూ వాళ్ళని కొనియాడుతూ ఉన్న లోకంలో ఈమె నివసిస్తుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితోనే జీవించింది. కాబట్టి ఈమె పరిశుద్ధురాలు. సముద్రంలో చేపను చూస్తాం కదా, సముద్రం చేపలు చేపలు అందరికీ ఇష్టమే కదా, వండుకోవడం తింటాం అందరికీ ఇష్టమే. సముద్రపు చేపను తెచ్చుకున్నప్పుడు ఉప్పేస్తామా అండి? సముద్రంలోనే ఉంది కదా, ఉప్పేసి వండాలా? ఆల్రెడీ సముద్రంలో అన్ని సంవత్సరాలు తన జీవితకాలం సముద్రంలోనే ఉంది కదా చేప. మనం ఇంటికి తీసుకొచ్చినప్పుడు చేపలని వేస్తామా? ఉప్పేసి వండుకుంటామా? ఉప్పు వేయాలి కదా. ఉప్పు లేకుండా ఇప్పుడు వరకు సముద్రంలోనే ఉంది, ఉప్పు నీళ్ళల్లోనే ఉంది, ఎందుకులే అని ఊరుకుంటామా? లేదుగా, వేసుకుంటాంగా. అంటే ఆ ఉప్పు నీళ్ళల్లో తన జీవితాంతం బతికినా కూడా చేపకి ఉప్పు అంటలేదు. అలాగే ఈమె కూడా అన్యుల మధ్య నివసిస్తున్న అంత ఘోరమైన పాపాంధకారంలో ఉంటున్నా కూడా తన పరిశుద్ధతను విడనాడలేదు. ఆ పరిశుద్ధంగా తను జీవించింది. మరి మనం ఈ రోజుల్లో మన చుట్టుపక్కల ఎంతో అట్రాక్టివ్ వరల్డ్ కదా, ఈ ప్రజెంట్ ఉన్న మన లోకంలో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. మన అట్రాక్టివ్ వరల్డ్లో మనం ఎలా జీవిస్తున్నాం, ఏ విధంగా మనం ఉంటున్నాం, అలాగే పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఏ విధంగా మన జీవితాన్ని, మన నడవడికని, ఆదివారం మాత్రమే పరిశుద్ధ వారం కదా, మిగతా 6 రోజులు కాదు, వారంలో 7 రోజుల్లో 7వ రోజు మాత్రమే దేవుడు పరిశుద్ధ వారం అన్నాడు, మిగతా రోజులు కాదు. కాబట్టి 7వ రోజు మాత్రం పరిశుద్ధంగా ఉంటే చాలు, మిగతా రోజులు మనం అక్కర్లేదు. మన లోకం వైపు తిరిగేసేయచ్చు, లోకం వైపు మన జీవితాన్ని గడిపేయచ్చు. అలానా? సో ఆ విధంగా మనం ఏ విధంగా మనం జీవితాన్ని నడుపుతున్నాం, ఆమెలాగా పరిశుద్ధంగా జీవితాంతం నడిపిస్తుంటే దేవుడు ఏ విధంగా అయితే ఆమెను ఎన్నుకున్నాడో మన జీవితంలో కూడా మనలో మార్పు జరుగుతుంది. మనల్ని కూడా దేవుడు తన సేవకి ఎన్నుకుంటాడు. సో అది మొట్టమొదటిగా ఆమెకున్న క్వాలిటీ ఏంటి? పరిశుద్ధత కలిగి జీవించిన స్త్రీ. రెండవదిగా మనం చూసినట్టయితే రెండవది ఏంటి? ఆమె చాలా ధైర్యవంతురాలు. ధైర్యం ఉంది కదండి. ఎందుకు ధైర్యవంతురాలు అని అంటున్నాం? ఇక్కడ ప్రవచనం చెప్పడం అనేది చాలా కష్టం. పైగా అక్కడ ఎవరు వచ్చారు, ఎవరు అడుగుతున్నారు? మామూలు కామన్ మ్యాన్ అడగట్లేదు ఆమెని చెప్పమని, ఏం జరుగుతుందో చెప్పమని సామాన్యులు ఎవరు వచ్చి ఆమె దగ్గరని అడగలేదు. ఎవరు వచ్చారు? హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు, రాజు పంపించాడు. ఆ దేశానికి రాజు అయిన వాడు తన సైన్యాన్ని పంపించాడు. అది కూడా ఎవరిని పంపించాడు? కామన్ భటులను పంపించలేదు. హై పొజిషన్లో ఉన్న వాళ్ళని మాత్రమే ఆమె దగ్గరికి పంపించారు కదా. ప్రధాన యాజకుడిని, శాస్త్రుల్ని పంపించాడు. సో అంత పెద్దవాళ్ళని పంపించినప్పుడు దేవుని వాక్యాన్ని విశదీకరించి చెప్పినప్పుడు పోనీ అదేమన్నా మంచి సామాన్య హ్యాపీయెస్ట్ వాక్యమా అది చెప్తుందామా? సంతోషకరమైన వార్త అంటే హ్యాపీగా చెప్పేయచ్చు, మీరు బాగుంటారు, మీరు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు అంటే అసలు ధైర్యం ఏంటి? ఏమీ అక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది? దేవుడు వాళ్ళని శపిస్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రతని ఆమె చూపించాలి. అది దేవుని యొక్క ఉగ్రత చూపించాలి అంటే ఎంత ధైర్యం కావాలి వాళ్ళకి? నువ్వు నశించిపోతావని రాజుకి చెప్పాలి అని అంటే ఆమెకి ఎంత ధైర్యం కావాలి కదా. కానీ ఎక్కడా భయపడలేదు. ఆ వాక్యాన్ని తను తప్పుదోవ పట్టించలేదు. సో తప్పుదోవ పట్టించే ప్రవక్తలు కూడా మనకున్నారు. మనకి బైబిల్లో కూడా మనం కొంతమందిని చూస్తాం, దేవుడు చెప్పమన్న వాక్యం కాకుండా వేరే విధంగా వెళ్ళటం. కానీ ఇక్కడ ఆమె ఎలాంటి తప్పుదోవ పట్టలేదు. దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా చెప్పడానికి ముందుకు వచ్చింది. ఆమెకున్నది ఏంటి? ప్రవచించే వరం దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆ ప్రవచించే వరాన్ని ఆమె తీసుకొని తను ఏదో సంపాదించడం కోసమో, ధనం కోసమో, తన సొంత లాభం కోసమో అది ప్రవచించటం లేదు. దేవుని వాక్యాన్ని సత్యంతో, నిజాన్ని ఆమె బయలుపడుతుంది. సత్యమైన వాక్యాన్ని ఆమె బోధిస్తుంది. అక్కడ అంత సత్యమైన వాక్యాన్ని బోధించడానికి చాలా ధైర్యం కావాలి. సో అంత ధైర్యాన్ని ఆమెకి ఎట్లా వచ్చిందో ధైర్యం? ఏది చేసినా దేవుడు తనకు తోడుగా ఉంటాడన్న నమ్మకం, దేవుని యందు విశ్వాసం ఉంది, దేవుణ్ణి నమ్మింది.
ఎప్పుడూ దేవుడు తన్ని వదిలిపెట్టడు అన్న నమ్మకం, గట్టి నమ్మకం కలిగింది కాబట్టే ఆమెకంత ధైర్యం వచ్చింది. లేకపోతే అఫీషియల్స్లో హయ్యర్ అఫీషియల్స్, ఇప్పుడు కలెక్టర్ వచ్చి మనతో మాట్లాడితే మనం మాట్లాడతామా? మన నోట్లోంచి మాటలు వస్తాయా? భయపడతాం కదా. సో అంత హయ్యర్ అఫీషియల్స్లో ధైర్యంగా మాట్లాడేది ధైర్యం ఎట్లా నుంచి వచ్చింది ఆమెకి అని అంటే, కొండ బదలు కొట్టినట్టు తప్పకుండా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. పైగా చెప్పడం ఏం చెప్పింది? మీరు వెళ్ళి మిమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పండి అంటే అంత ఇదిగా అథారిటేటివ్గా చెప్పేసింది. సో రాజుగారికి వెళ్ళి చెప్పండి, మీరు అలా చెప్పండి అని ఏమి బతిలాడలేదు ఆమె. ఒక అథారిటేటివ్గా మిమ్మల్ని పంపించిన వాళ్ళకి వర్తమానం తెలియజేయండి అని ఒక ఆథెంటిక్గా ధైర్యంగా ఒక మాటను ఈ వాక్యాన్ని విశదీకరించి చెప్పింది. ఏమని? దేవుడు తలుచుకున్న కీడు తప్పకుండా మీ మీదకి వస్తుంది. సో ఆ కీడు మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి అని ధైర్యంగా, సత్యంగా, నిజాయితీగా ఆమె వాక్యాన్ని ప్రచుర చేసింది. ఎందుకు? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యందు నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే, దేవుని యందు విశ్వాసంతోనే దేవుడు తప్పకుండా తనకు తోడున్నాడన్న విశ్వాసంతో ఆమె ముందుకు వెళ్ళి ఆ వాక్యాన్ని వాళ్ళకి బోధించింది. కానీ మనకి ఇలాంటి ప్రవక్తలు ఎవరున్నారు? సో మనకి బిలాము, బాలాకు గురించి తెలుసు కదా. సంఖ్యాకాండంలో మనకు కనపడుతుంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి 24వ వచనం వరకు అక్కడ ఒక కథ మనకు కనపడుతుంది. సో బిలాము ఒక ప్రవక్తనే. ఆయన ఏం చేశాడు? దేవునికి ఇశ్రాయేలీని ఇచ్చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆశీర్వదించాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ బాలాకు ఏం చెప్తాడు? నువ్వు వాళ్ళని శపించాలి అని చెప్పి. బాలాకు ఇచ్చే ధనానికి ఆశపడి అతను ముందుకు వెళ్తాడు. అంటే అక్కడ తనకున్న ఒక ప్రవచనం యొక్క వరాన్ని అతను ఉపయోగించుకోకుండా, దేవుని యొక్క శక్తిని కాకుండా, దేవుని వైపు కాకుండా, అక్కడ తన నడిపించే గాడిద ఎదురు తిరుగుతున్నా కూడా అతను ఏం చేశాడు? ఆ గాడిదని కూడా వినిపించుకోలేదు. దాన్ని తన దారిని తను వెళ్ళాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మాత్రం హుల్లా మాత్రం తను నమ్మిన దేవుణ్ణి, తనకున్న యొక్క ఆ ప్రవచన వరాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. తను తప్పుదోవ పట్టించట్లేదు. నిజాన్ని నిజాయితీగా, ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా చెప్తుంది. మనం ఈ రోజుల్లో ఎలా ఉంటున్నాం? ధైర్యంగా మనం ఉంటున్నామా? మనకి ఏదైనా ఇది జరిగితే, ఏమైనా సిచ్యుయేషన్స్లో మనం ధైర్యంగా నిలబడే సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిజం వైపు నిలుచుంటున్నామా, లేక పిరికి వాళ్ళలాగా తప్పుదోవ పడుతున్నామా? దేవుడు మనకి ఏ తలాంతి ఇచ్చాడు? ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంతిని ఇస్తున్నాడు. ఆ తలాంతిని ఏంటి మనం గుర్తెరుగుతున్నామా? ఇక్కడ ఈమెకి ప్రవచన వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేసింది ప్రజలకి. మరి మనకున్న తలాంతి ఏంటి? మనం తెలుసుకోవాలి, దేవుని అడగాలి. మన యొక్క తలాంతిని సద్వినియోగం చేస్తున్నాడా? దేవుని యొక్క కార్యానికి మనం మన యొక్క తలాంతిని ఉపయోగిస్తున్నామా లేదా అనేది మనం ఒక్కసారి అంచనా వేసుకోవాలి. ఆమెకు లాగానే మన జీవితాల్ని మనం మార్చుకోవటానికి మనం ముందుకు నడవాలి. ఏ విధంగా అయితే ఆమె తన సద్వినియోగం పరుచుకుందో, ఎటువైపు తొలగకుండా నిజాయితీగా, ధైర్యంగా సత్యం వైపు అడుగు వేసిందో, మన జీవితాలు కూడా అదే విధంగా సత్యానికి లోబడి దేవుని వైపు చూస్తూ, దేవుని మనకు తోడు ఉన్నాడని ధైర్యంగా నిలబడి ఆయన వైపు మనం కూడా అడుగులు వేయాలి. అది 2వ లక్షణం ఆమెది, ధైర్యవంతురాలు. ఇక 3వ లక్షణం మనం చూసినట్టయితే జ్ఞానం కల స్త్రీ. జ్ఞానం ఎందుకున్న జ్ఞానం కల స్త్రీ అని అంటున్నాం ఇక్కడ? దేవుని వాక్యం విశదీకరించింది కదా. సో అక్కడ ప్రవచన ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి ఏం జరగబోతుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పింది. మరి జ్ఞానం ఉంటేనే కదా, తెలివితేటలు జ్ఞానం ఉంటేనే కదా ఆ వాక్యాన్ని రాజులకి చెప్పగలిగేది. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ దేవుని నుండి వచ్చింది. మనకి సామెతలో గొడవలో కూడా చెప్తున్నారు ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, జ్ఞానానికి మూలము, తెలివికి మూలం. సో దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ఆయన్ని అనుసరించి వాక్యాన్ని ధ్యానం చేస్తుంది కాబట్టి ఆమె పని అదే కదా. పాఠశాల నిర్మించి యూదా స్త్రీలకు దేవుని వాక్యం బోధిస్తుంది. నిత్యం యెరూషలేం దేవాలయంలో దగ్గరగా తను జీవిస్తూ ఉంది ఆ దేవాలయంలో. కాబట్టి అంత డైలీ వాక్యం చదివి ఆ జ్ఞానాన్ని ఇమర్చుకుంది కాబట్టి ఆ జ్ఞానంతోనే వాళ్ళని
ధైర్యపరిచింది. వాళ్ళకి యూదా ప్రజలకి నశించిపోకుండా కాపాడింది. ఆ జ్ఞానం, అలాంటి జ్ఞానాన్ని దేవుడు ఆమెకి అందించాడు. సో దేవుని యందు భయభక్తులు కలిగి సో దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సో దివారాత్రాలు దేన్ని ధ్యానించాలి? పరిశుద్ధ వాక్యాన్ని మనం దివారాత్రాలు ధ్యానించాలి. సో దివారాత్రాలు ధ్యానించాలి అని అన్నారని మనం ఏం చేస్తామండి? ఇంక అన్ని పనులు మానేసి మనకు ఒక సాకు దొరుకుతుంది పని మానేయటానికి కదా. ఇంట్లో ఎవరైనా అమ్మ ఏదైనా పని చెప్పినా, నాన్న ఏదైనా పని చెప్పా, నేను వాక్యం ధ్యానించమన్నాడు పాస్టర్ గారు డైలీ, నేను వాక్యం చదువుతున్నా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటాం కదా. బయటికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదైనా పని తీసుకురారా, అక్కడికి వెళ్ళి చిన్న పని చేయమ్మా, నా అమ్మాయికి చెప్పినా అబ్బాయికి చెప్పినా ఏంటి మనం సాకులు ఎత్తుక్కొని అప్పుడు మనకి బైబిల్ గుర్తొస్తుంది, నేను వాక్యం చదువుకుంటున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. అలా కాదు, మన పని మనం చేయాలి, దేవుని పని చేయాలి. సో ఇక్కడ ఆమె హుల్దా మొత్తం దేవుని వైపే ఉండలేదు. ఆమె భార్య ఒక ఇల్లాలు కూడా ఇంటి పని చేసుకుంది, ఇంటిని కుటుంబాన్ని నడిపించుకుంటూనే దేవుని పని చేస్తుంది కదా. సో ఇంటిని వదిలేసింది, అక్కడ వదిలేదు కదా. ఇంటిని వదిలేస్తే ఫస్ట్ లైన్లోనే ఆమె గురించి ఇంట్రడక్షన్లో ఆమె షల్లుము భార్య అని చెప్పరు కదా. అక్కడ షల్లుము భార్య అని చెప్పారంటేనే మీనింగ్ ఏంటి? ఒక కుటుంబ స్త్రీ, కుటుంబానికి ఆమె ఇచ్చిన గౌరవం తెలుస్తుంది. సో కుటుంబాన్ని ఆమె చూసుకుంటుంది, అలాగే దేవుని ధ్యానం చేస్తుంది, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంది. సో కానీ మనం మాత్రం ఏదో ఒకటే చేస్తాం. సో అది కూడా ఎప్పుడు మనకి అవకాశం దొరికినప్పుడు మాత్రమే. ఏ అవకాశం అయితే దాన్ని మనం చక్కగా ట్విస్ట్ చేసేసుకుంటాం అనమాట. మనకు అనుగుణంగా మార్చేసుకుంటాం పరిస్థితిని. మనకి బోర్ కొడితే చదువుకోవాలి, వాక్యం చేయాలి, ఎవరైనా పని చెప్తే వాక్యం చదవాలి అని అంటాం. లేదు అని అంటే మన దానిలో మన ఎంజాయ్మెంట్లో మనం ఉంటాం. సో అలా కాదు, దివారాత్రాలు ధ్యానం చేస్తే దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆ జ్ఞానం మనకి అన్ని విధాలు మన దైనందిక జీవితంలో, మన ఆత్మీయ జీవితంలోనే కాకుండా దైనందిక జీవితంలో కూడా ఆ జ్ఞానం మనకి ఎంతో తోడ్పడుతుంది. మన ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నా, మనకున్న కష్టాలను ఎదుర్కోవాలన్నా, ధైర్యంగా నిలబడాలన్నా, ప్రతి విషయంలోనూ మనకి ధైర్యంగా అండగా ఉండేది ఏంటి అని అంటే పరిశుద్ధ వాక్యం మాత్రమే. సో ఆ విధంగా మనకు ఉండాలి అని అంటే మనం ఎప్పుడు ఏం చేయాలి? దివారాత్రాలు దీన్ని ధ్యానం చేయాలి. సో అందుకే ఆమె అలా దివారాత్రాలు ధ్యానం చేసింది కాబట్టి దేవుని యొక్క జ్ఞానం పుష్కలంగా ఆమెకి ఇచ్చాడు దేవుడు. తన వాక్యాన్ని చెప్పడే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా వాళ్ళకి ఇక్కడ యూదా రాజులకి తను బోధిస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తుంది. ఇది మూడవదిగా మనం చూస్తున్నామా క్వాలిటీ. ఇక నాలుగవదిగా మనం ఏం చూస్తున్నాం? మనకి ఎక్కడ ఏ వాక్యంలో ఉంది? ఈమె విధేయత కలిగిన స్త్రీ, వినయ విధేయతలు కలిగిన స్త్రీ. ఇది ఎలా చెప్తున్నాం? వినయ విధేయతలు కలిగి ఉన్న. సో దేవుని యందు వినయ విధేయతలు కలిగిన స్త్రీ. మనం అదే మళ్ళీ మొదటికి వస్తే ఈమె ఎక్కడి నుంచి ఈమె ఎవరి భార్య? షల్లుము భార్య. ఆయన ఎక్కడున్నాడు? మంచి పొజిషన్లో ఉన్నాడు కదా. ఒక వస్త్రశాలకు వస్త్రశాలలో పనిచేసేవాడని చెప్పలేదు మనకి. అక్కడ ఏమన్నాడు? వస్త్రశాలకు అధిపతిగా ఉన్నాడు, అంటే ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు. హయ్యర్ పొజిషన్లో ఉన్నవాడు అంటే రాజు ఆస్థానంలో ఉన్నవాడు. ఆల్మోస్ట్ రాజు ఆస్థానంలో ఉన్నట్టే వీళ్ళు. రాజు ఆస్థానంలో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్గా ఏముంటుంది? ఒక దర్పం ఉంటుంది. మంచి పొజిషన్, మనకి మంచి ఉద్యోగం, మంచి హయ్యర్ పొజిషన్ ఉంటే ఎలా ఉంటాం మనం? మామూలుగా నేల మీద ఆగుతాయా మన కాళ్ళు? అస్సలు. మంచి పొజిషన్ రాగానే చదువుకున్నాము, అసలు 10th క్లాస్ పాస్ అవ్వగానే, ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వగానే ఇంకా మనకి ఇంకా అయిపోతాం. ఇంటర్ పాస్ అవ్వగానే, లేదంటే మెడిసిన్ సీట్ వచ్చిందంటే చాలు, ఇంజనీరింగ్ సీటో మెడిసిన్ సీటో వచ్చిందంటే చాలు, ఇంకా అన్నీ సాధించేస్తాం, మనకంటే తోపులు ఎవరు లేరని ఫీల్ అయిపోతుంటాం కదా. సో కానీ ఇక్కడ ఏమైంది? ఈమె అంత హై పొజిషన్లో ఉండింది, కానీ ఏమాత్రం దర్పం లేదు, ఏమాత్రం గర్వం లేదు. చాలా వినయ విధేయతలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. ఇంత పొజిషన్లో ఉన్నాను, దేవుడు ఎందుకు, నేను వీళ్ళ పాటు లోకం వైపు నేను నడిచిపోతాను అని అనుకోలేదు. దేవుని వైపే విధేయతగా నడిచింది. మనకి వాక్యం ఏం చెప్తుంది? తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు. సో మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. తాను హెచ్చించుకొని వాడు ఆబ్వియస్గా తగ్గించబడతాడు. సో ఆమెను తను తగ్గించుకొని, తన యొక్క హోదాని అన్నిటినీ వదిలేసుకొని
తను చాలా జాగ్రత్తగా, వినయంగా, విధేయతగా తను దేవుని ఎదుట తగ్గించుకుంది కాబట్టి ఆమెని ఇప్పుడు ఎవరు ఆ దేశాన్ని మొత్తం మీద ప్రవచనం చెప్పడానికి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. కాబట్టి రాజు కూడా ఆమెను కొనియాడాడు. ఈమె దగ్గరికి పంపించాడు అని అంటేనే అక్కడ తెలిసిపోతుంది కదా. మామూలుగా ఏంటి, రాజులు ఎవరైనా వస్తారా, మనుషుల దగ్గరికి వస్తారా? ఇప్పుడు మన దగ్గరికే ఉన్నాం, ఏదైనా మనతో పని పడింది ఆఫీసర్స్కి, మనకు కబురు వస్తుంది కదా, మీరు పలానా చోటకు రండి, ఆఫీసర్ అడుగుతున్నాడు అని అంటాడు. కలెక్టర్తో మనకు పని పడింది, మనం ఏ పొజిషన్లో ఉన్నా మీ కలెక్టర్ ఆఫీస్కి రండి అని మనకు ఫోన్ వస్తుంది, అంతే కదా. ఆయన మన దగ్గరికి వచ్చి మన ఇంటికి వచ్చి నాకు సాయం చేసి పెట్టండి అని అడుగుతాడా? అవసరం ఆయనకైనా కూడా కాదు కదా, మనల్నే పిలిపిస్తాడు కదా. సో అలాగే నెబుకద్నెజర్ రాజు కూడా కళ మర్చిపోయి అందరినీ తన కళ చెప్పమని చెప్తాడు దానియేలు గ్రంథంలో. సో ఉన్న వాళ్ళందరినీ పిలిపించాడు, తన రాజ్యానికి తన దగ్గరికే పిలిపించి, నేను ఒక కళ కన్నాను, ఆ కళ భావం చెప్పండి, కానీ నేను కళ మర్చిపోయానని వాళ్ళనే పిలిపించాడు, ఈయన వెళ్ళలేదు. సో ఎప్పుడైనా అధికారులు ఎప్పుడు ఏం చేస్తారు, వాళ్ళనే పిలిపించుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆయన అధికారంలో హై పొజిషన్లో ఉన్నా కూడా ఆయనే ఈమెన్ దగ్గరికి వచ్చారు, తన సైన్యాన్ని మొత్తాన్ని పంపించాడు. అది కూడా ఎవరిని పంపించాడు, హయ్యర్ అఫీషియల్స్నే పంపించాడు. ఏదో బంట్రోతులనో కింద బెల్లబట్టలనో పంపించలేదు, హయ్యర్ అఫీషియల్స్నే వీళ్ళ దగ్గరికి వెళ్ళమని పంపించాడు, తన వాక్యాన్ని తెలుసుకోమని. సో దాన్ని బట్టి ఏమవుతుంది, అర్థమవుతుంది కదా, ఈమె ఎంత గనురాలై, రాజు కూడా ఈమెని ఘనపరిచాడు కదా. సో తనను తాను తగ్గించుకుంటే, విధేయతలతో ఉంటే తప్పకుండా వాళ్ళు కీర్తిని పొందుతారు. సో ఆ విధంగా ఈమెని ఘనపరిచిన రాజు దేవుని వర్తమానాన్ని తీసుకొని ఈమె వెంటనే దేవుని యొక్క దేవుడు ఆమెకు పనిని అప్పగించాడు కదా. ఆమెని గుర్తించాడు, ఆమె యొక్క వినయాన్ని, విధేయతని గుర్తించి దేవుడు ఆమెకి ఒక పనిని అప్పగించాడు. వెంటనే ఆమె ఏం చేసింది, యాక్సెప్ట్ చేసిందా? వాక్యాన్ని చెప్పింది కదా, యాక్సెప్ట్ చేసినట్టు దేవుడు తనకు అప్పగించిన పనిని యాక్సెప్ట్ చేసింది, రెడీగా ఉంది. మనం రెడీగా ఉంటున్నామా? దేవుడు మనకి ఏదైనా అప్పచెప్తే పని వెంటనే చేయటానికి అస్సలు మనకి చాలా వంకలు గుర్తొస్తాయి. అబ్బా ఇప్పుడు చెప్పారా పాస్టర్ గారు మనకు పని, మనం ఈరోజు వేరే పని అనుకున్నాం కదా, మనం బయటికి వెళ్ళాలనుకున్నాం కదా, మనకు ఫంక్షన్ ఉంది కదా, ఈరోజు చెప్పారేంటి, ఈరోజు మనకు కుదరదు కదా. మన డైలీ యాక్టివిటీస్ చూస్తాం అనమాట ముందు వెంటనే. ఈరోజు మనకు కుదరదు, మనకు బిజీ షెడ్యూల్, మనకు కుదరదు చెప్పేస్తాం. ఈరోజు కుదరదండి, రేపైతే కుదురుతుంది. రేపు కూడా ఇదే ఆన్సర్ వస్తుంది, ఈరోజు కుదరదండి, రేపైతే కుదురుతుంది కదా. అందరికీ ప్రతిరోజు ఇదే ఆలోచన, మనకి కుదరదు అని. ప్రతినిత్యం మనకి రెడీగా ఉండాలి. ఎప్పుడు ఏ క్షణం దేవుడు మనల్ని పిలుస్తాడో తెలియదు, మనం రెడీగా ఉండాలి ప్రతి క్షణం. సో దేవుడు ఏమంటున్నాడు, నా రాజ్యం ఎప్పుడో రెండో రాకడ ఎప్పుడు వస్తుంది అంటున్నాడు, దొంగ వలె వస్తుంది. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం ఎలా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. సో ఏ విధంగా సిద్ధపడాలి, బుద్ధిగల కన్యకల్లాగా మనం సిద్ధపడి ఉండాలి. సో మన సిద్ధల్లో నూనె పోసుకొని రెడీగా ఉండాలి. ఎప్పుడో అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని కాకుండా మనం సమయానికి సిద్ధంగా ఉండాలి. ఏ రోజు ఎలా ఉంటుందో దేవుడు మనకి, రేపు ఎలా ఉంటుందో మనకి అసలే తెలియదు. కాబట్టి ఈ క్షణం తర్వాత సాయంత్రం ఎలా ఉంటుందో మనకి తెలియదు. సో మనం కరెక్ట్గా మన సమయానికి సద్వినియోగం చేసుకుంటూ మనం సిద్ధపాటు కలిగి మనం జీవించాలి. సో అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అని అంటే, రెడీగా ఉండాలంటే మనకి ఏముండాలి, ఆయన యందు భయభక్తులు ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉండాలి, ఆయనతో విధేయత కలిగి జీవించాలి. మనం ఆయన చిత్తానికి లోబడితేనే దేవుడు మనల్ని తన పనికి అప్పగించుకుంటాడు. తన పని చేయడానికి మనల్ని ఎంచుకోవాలి అని అంటే, సో అక్కడ ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు ఆ సమయంలో, ఎంతోమంది. సో అక్కడ ఉన్న యాజకులు వీళ్ళందరినీ అందరినీ చూసుకున్నా కూడా ఏమవుతుంది, అక్కడ అందరు మగవాళ్ళు మాత్రమే ఉన్నారు. సో అది ఒక పురుషాధిక్య సమాజం అనుకోవచ్చు పాతకాలంలో. అంటే ఇప్పుడు కూడా అదే ఉందనుకోండి, మారిందేం లేదు, బట్ అప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది. కానీ అంతటి మందిలో కూడా అన్ని వేల మంది యూదా సామ్రాజ్యం మొత్తంలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, ఒక సామాన్య స్త్రీని ఎన్నుకున్నాడు. మరి అంత స్త్రీని ఎన్నుకున్నప్పుడు ఇక్కడ మనకేమవుతుంది, దేవుని విషయంలో ఎవరు భేదము లేదు, స్త్రీ అయినా పురుషుడైనా ఒకటే. సో దేవుని
నమ్ముకొని ఉంటే తప్పకుండా ఆ స్త్రీ మనకి ఇది చేస్తాడు. సో దేవుణ్ణి నమ్ముకొని మనం జీవించాలి. ఆ విధంగా మనము మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈ విధంగా మనకి 4వది మనం చూస్తున్నాం. ఇక చివరిదిగా మనం చూస్తున్నది ఏంటి అని అంటే, చివరి లక్షణం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన స్త్రీగా మనం చూస్తున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చింది కదండి. ఆయన చిత్తం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఆయన వైపు తిరగాలని. సో ఎప్పుడైతే ఈ మనష్య కాలంలో కానీ వీళ్ళ కాలంలో, ఆమోను కాలంలో ఎవరైతే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని మొత్తం వాళ్ళు విగ్రహారాధన చేపట్టారో, దేవుణ్ణి విసర్జించారో, యెహోవా దేవుడు చాలా బాధపడ్డాడు. తన ప్రజలు తనను వదిలి వెళ్ళిపోతున్నారు అని చాలా బాధపడ్డాడు. అందుకనే దేవుని కోపం, ఉగ్రత వాళ్ళపై వచ్చింది. సో అందుకని వీళ్ళకి ఏంటి ముందుగా తెలియజేస్తున్నాడు. డైరెక్ట్గా ఉగ్రతను చూపించకుండా ముందు ప్రవచనాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాడు. సో ఈ తన యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఆమె ఎరిగి ఇక్కడ వీళ్ళకి చెప్తుంది. దేవుడు ఎంచుకున్న తప్పకుండా మీకు చేస్తాడు. అందుకనే ఇక్కడ 2 సార్లు తన యెహోవా ఈలాగు చెప్పుచున్నాడు, యెహోవా ఈలాగు చెప్పుచున్నాడని యెహోవా మాట గురించి వాళ్ళకి బోధిస్తుంది. ఏమని? తప్పకుండా ఇలాంటిది జరుగుతుంది అనేది వాళ్ళకి బోధిస్తుంది. అదేవిధంగా ఇంకా ఏం చేస్తుంది? ఈ యోషియా ఎప్పుడైతే కన్నీరు విడిచాడో ఒక తల్లిలా ఓదారుస్తుంది కూడా. ఏం చెప్తుంది? నువ్వు దేవుని యొద్ద బాధపడ్డావు, నీ తప్పులు తెలుసుకున్నావు కాబట్టి ఈ ఉగ్రత నీ కాలంలో రాదు, నువ్వు హాయిగా ఉంటావు, నీ తర్వాత తరం గడిచిన తర్వాత మాత్రమే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని తను ఊరడిస్తుంది కూడా ఇక్కడ. సో ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని రాజుకి తెలియచేయటం వల్ల, మీరు వెళ్ళి వీళ్ళకి చెప్పండి అని తెలియచేయటం వల్ల ఏం జరిగింది? యోషియా ఈ మాటలు తీసుకొని వెంటనే అక్కడ ఉన్న ఉన్నత స్థలాలన్నింటినీ కొట్టివేశాడు. ప్రజలందరినీ కంపల్సరీ దేవుని వైపు తిరగాలని ఆజ్ఞాపించాడు, దేవుని వైపు నడిపించాడు. ఈ యొక్క ప్రవచనం వల్ల ఏమైంది? ఆ కాలంలో, ఈ యోషియా కాలంలో ప్రజలందరూ తిరిగి దేవుని వైపు నడవటం మొదలెట్టాడు. దేవాలయంలో ఆరాధనలు మొదలైనవి, బలులు అర్పణలు మొదలైనవి, దేవుణ్ణి మళ్ళీ ఆరాధించటం మొదలైంది. దేవుని వైపు ప్రజలందరూ తిరిగారు కాబట్టి ఆ కాలంలో ఎక్కడ ఈ హుల్దా కాలంలో కానీ యోషియా కాలంలో కానీ దేవుని యొక్క ఉగ్రత జరగలేదు. ఆ తర్వాత కాలంలోనే దేవుని యొక్క ఉగ్రత మనకి కనిపించింది. ఆ విధంగా ప్రజలందరినీ ఏం చేసింది? దేవుని వైపు నడిపించింది. దేవుని యొక్క కోపాన్ని నుంచి యూదా ప్రజల్ని రక్షించింది, రక్షణలోకి నడిపించింది. సో ఆ విధంగా మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం, మన కుటుంబంలో ఎలా ఉంటున్నాం? సో ఆమంటే అక్కడ రాజ్యంలో ఉందండి, మేము ఇక్కడ చిన్న గ్రామంలో ఉంటున్నాము, మంగళగిరిలోనే ఉంటున్నాం, మరి మేము అక్కడికి వెళ్ళి ఇండియాని నడిపించాలా అని అక్కర్లా. మన కుటుంబాన్ని మనం నడిపించుకుంటే చాలు కదా. మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుని వైపు నడిపించి మనం ఆ జీవితాల్లో మన యొక్క జీవితాన్ని మార్చుకుంటే మనమే మాదిరికర జీవితం. స్త్రీల యొక్క సహవాసం లేక తన యొక్క పాత్ర ఎంతో మంచిది. ఒక కుటుంబంలో తన యొక్క పాత్ర ఎంతో విలువైనది. స్త్రీ కరెక్ట్గా ఉండి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని నడిపించగలిగితే తన తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా మంచిగా నడిపిస్తారు. పిల్లల్ని దేవుని వాక్యంలో నడిపించాలి. ముందు తను మారితే కదా పిల్లల్ని. మనం టీవీ చూస్తారా, నువ్వు టీవీ వద్దురా చదవరా అని అంటే వాళ్ళు చదువుతారా? ముందు మన సీరియల్స్, మన టీవీలు మనం కట్టేసుకొని మనం వాళ్ళకి మాదిరిగా మనం ఉండాలి. అంతేగాని మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి మనల్ని ముందు మార్చుకోవాలి. మనల్ని మార్చుకుంటే మనల్ని చూసి మన పిల్లలు దేవుని వైపు నడిపించాలి. అలా ఒక తరం, సో నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ దేవుని వైపు నడుస్తాయి. సో ఆ విధంగా మన స్త్రీలుగా ఉన్న మెయిన్ రోల్ ఏంటి అని అంటే ఇక్కడ హుల్దా ఏ విధంగా అయితే ఆమె ప్రతి నిత్యం దేవుని వైపు నడిపించిందో, ఏ విధంగా తన దేవుని వైపు చూసుకుని దివారాత్రాలు జ్ఞానం చేసిందో, విధేయతో దేవుణ్ణి ప్రార్థించింది, అన్య జైసం మధ్యలో ఉన్నా కూడా ఎప్పుడు తన పరిశుద్ధతని కోల్పోకుండా ఆమె బాటుపడింది. ఆ విధంగా ఆమె యొక్క లక్షణాలను మనం కూడా తీసుకొని మన కుటుంబాన్ని మనం మార్చుకోవాలి, మన ద్వారా మన సంఘాన్ని మార్చుకోవాలి. సో ఒక్కరోజు మార్పు జరిగితే ఇలా గ్రాడ్యువల్గా జనరేషన్స్ మారుతూ ఉంటాయి. ప్రతి నిత్యం దేవుడు ఫైనల్గా తనకు ఏం కోరుకుంటున్నాడు? ప్రతి ఒక్క సమస్త జనాన్ని నా శిష్యులుగా చేయండి,
నా వైపు వాళ్ళని తిప్పండి, బూదిగంతల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆ విధంగా మనం మారి ఇక్కడ గ్రాడ్యువల్గా చేస్తే జనరేషన్స్ మారుతాయి, పిల్లలు మారుతారు, పిల్లల నుంచి ఆ పిల్లలు మారుతారు. సో మొక్కై వంద మానే వంగున అన్నట్టు పిల్లలు మారితే వాళ్ళు పెద్దవాళ్ళయి వాళ్ళ జ్ఞానంతో వర్ధిల్లుతారు. సో అలాంటి మన రోల్ స్త్రీలకు అనేది మెయిన్ రోల్ చాలా గొప్పది. అలాంటి గొప్ప రోల్ మన ఈ సంఘంలో కూడా మన బాధ్యతగా మనం దేవుని వైపు నడిపిద్దాం పిల్లల్ని. మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండి వాళ్ళకి మన జీవితాన్ని మనం సమర్పించుకుంటూ దేవుని చిత్తం ఏంటో మన జీవితంలో ఏముందో దేవుని చిత్తం మనం నెరవేర్చుకుంటూ దేవుని యందు భయభక్తులతో ఉందాం. అలాంటి గొప్ప అవకాశాన్ని రక్షణ దేవుడు మనకు అందించాలని కోరుకుంటూ నా ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్కి, సంఘస్థులకు అందరికీ, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.